హలో డ్రామా లవర్స్. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్లో అయితే దియాన్ ఇలా కళ్ళు కంటాడనమాట. ఆ కళ్ళలో ఫుఫా అయితే దగ్గరకు వచ్చింది. గాయం తగ్గిందా అని అడిగితే తగ్గింది. నీకు టొరపకి ఏంటి సంబంధం అని అడుగుతాడు. తను వచ్చి హార్ట్ ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్తాడు. నిజం చెప్పు అని వాడిని అయితే బెదరకొట్టేస్తూ గట్టిగా అయితే అడిగేస్తూ ఉంటాడు. చాలా భయపడిపోతాడు. ఉన్నట్టుండి ఉలికిపడి నిద్ర అయితే లేస్తాడు. వామ్మో, ఇలాంటి కళ్ళు వచ్చింది ఏంట్రా బాబు అనుకుంటా టొరఫా డైరీని అయితే చెక్ చేసి అక్కడే పెట్టేస్తాడు. అక్కడికి ఫోటోగ్రాఫర్ అబ్బాయి అయితే వస్తే వాడితో మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క మనకి ఫుఫాని అయితే చూపిస్తాడు. ఫుఫా అనుకొని వాడు బెస్ట్ ఫ్రెండ్ అయిన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, కొంచెం కన్ఫర్మ్ చెయ్యి అని అంటాడు. ఏంట్రా నీకు వచ్చిన డౌట్ ఏంట్రా బాబు అని అడుగుతాడు. ఇక చెస్ట్ మధ్యలో ఒక స్క్రాచ్ ఉంటే అది ఎందువల్ల స్క్రాచ్ అలా పడుతోంది అని అడుగుతాడు. ఏమైనా యాక్సిడెంట్ జరిగి ఉండాలి, లేదంటే ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ జరిగి ఉండాలి అని అంటాడు. అవును, ఇంతకు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది, అసలు ఎవరికి ఉంది అని డాక్టర్ అయితే అడుగుతారు. నేను ఏదో క్యాజువల్గా అడిగినారా, నాకు చిన్న డౌట్ వచ్చి అంతేరా అని అంటాడు. కొన్ని మెడిసిన్స్ కావాలని తీసుకెళ్తాడు. ఎవరికో చెప్పరా అంటే ఎవరికి లేదు, నాకు క్యాజువల్ డౌట్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఫుఫా. ఆ రోజైతే పిల్లలందరూ స్కూల్కి అయితే వచ్చుంటారు. కానీ పిల్లలకి మీకు ఒక కొత్త పాఠం నేర్పిస్తూ ఉంటాడు. అంటే వెయిట్ ఎలా చూడడం, బుక్స్ పెట్టి వెయిట్ చూపిస్తాడు. ఈ బుక్స్ ఇంత వెయిట్ ఉంది కాబట్టి ఇన్ని కేజీలు వచ్చాయి, కేజీలు అంటే ఎంత ఉండాలి, అర కేజీ అంటే ఎంత ఉండాలని ప్రతి ఒక్కటి స్టెప్ బై నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే బయట ఒక ఎయిర్ప్లేన్ పోవడంతో పిల్లలంతా ఫాస్ట్గా అయితే బయటకు వచ్చి ఆ ఎయిర్ప్లేన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ చిన్నప్పుడు కిడ్స్ అంతే కదా, ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు చేస్తుంటాం. ఏరోప్లేన్ చూడగానే ఆకాశం వైపు చూస్తూ ఉంటాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని అయితే లోపలికి అయితే పిలుచుకుపోయి పేపర్తో రాకెట్లు ఎలా చేయడం, అదే ఏరోప్లేన్లు ఎలా చేయడం అనేది నేర్పిస్తూ ఉంటాడు. అలా చేసి ఎలా వేయాలో కూడా టార్గెట్ అయితే చెప్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్ టొరఫా చెప్పినట్టే దియాన్ కూడా చెప్పడం ఫుఫా అయితే షాక్ అయిపోతాడు. అందరూ అలా రాకెట్స్ అయితే ఎగరేస్తానుగా మొత్తం రాకెట్స్ అన్ని ఫుఫా దగ్గరికి వెళ్తాయి. మన దియాన్ కూడా వేయడంతో అది డైరెక్ట్గా ఫుఫాకి అయితే తగులుతుంది కన్న దగ్గర. ఎవర్రా వేసిందని అడిగితే అందరూ టీచర్ని అయితే చూపించేస్తారు. లేదు కావాలని చేయలేదని మన దియాన్ అయితే అంటాడు. అంతా అయిపోయినాక ఫుఫా అనుకొని ఇలా చెప్తాడు, నాతో పాటు రా అంటే ఎక్కడికో అంటే బయటికి తీసుకెళ్తున్నా మార్కెట్కి అని చెప్పి అలా వాళ్ళిద్దరు కలిసి బయట మార్కెట్కి అయితే వెళ్తారు. అక్కడ వాళ్ళంతా కూడా టొరఫా ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటారు. అక్కడ చూస్తే డాక్టర్ కూడా ఉంటారు. మీరేంటి ఇక్కడ అంటే నేనేదో కొన్ని మెడిసిన్స్ కోసం వచ్చానని డాక్టర్ అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుతుండగా అక్కడ ఇంకొక ఆమె కూడా అడుగుతుంది, టొరఫా ఎక్కడ కనిపించడం లేదు అని. అంటే ఫుఫాకి డాక్టర్కి అసలు సమాధానం ఏం చెప్పాలో తెలియదు. అంటే వీళ్ళకి తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే దియాని కూడా తెలుసు తను చనిపోయిందని, ఫుఫాకు కూడా తెలుసు. కానీ వీడికి తెలిసిన వాళ్ళిద్దరికైతే తెలియదు కదా. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటుంది, కొంచెం క్లారిటీగా వినండి సరిపోతుంది. ఇంకా డాక్టర్ ద్వారా ఫుఫాకి టొరఫాకి ఎలాంటి మంచి బంధుత్వం ఉన్నదో తెలుస్తుంది. చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు వాళ్ళిద్దరు అని అలా చెప్తాడు డాక్టర్ అయితే. ఫుఫా అయితే ముందుగా అయితే బైక్లో ఇంటికి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దియాని డాక్టర్ అయితే పిలుచుకొని వస్తాడు వెహికల్లో. ఇంకా వాళ్ళ మార్కెట్ అంతా తిరిగి తెచ్చిన ఫుడ్ని అంతా వాళ్ళు ఫుఫా దియాని అయితే ఇద్దరు కలిసి వంటలు చేస్తారు. అలా వంట చేసి ఆ రోజు నైట్ అక్కడే డిన్నర్ చేసి సరదాగా మాట్లాడుకుని ఆ రోజు నైట్ అయితే ఇద్దరు బయలుదేరుతారు. ఇంక మేము వెళ్తాము, నువ్వు సేఫ్గా ఉండు అని జాగ్రత్తలు అయితే చెప్తారు. సరే నేనేమన్నా చిన్నపిల్ల ఉన్నా భద్రంగా ఉండాలి అని అంటాడు. ఇంకా మరుసటి రోజు అక్కడ హడావిడిగా ఉంటుంది. ఆ విలేజ్లో వెడ్డింగ్ జరుగుతుందంట. ఆ విలేజ్లో వెడ్డింగ్ ఏర్పాట్లకి రెడీ చేస్తూ ఉంటారు. అంటే వెడ్డింగ్ జరగడానికి ఇంకా 1 day ఉంది. అంతలోపల పెళ్లి కూతురికి ఎత్తుకొని తీసుకెళ్ళడానికి చార్ని అయితే రెడీ చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా ప్రాపర్గా రెడీ చేస్తున్నా ఫెయిల్ అయిపోతూనే ఉంటుంది. అక్కడ ఫోటోలు తీసి అబ్బాయి అనుకొని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాడు దియానికి, ఇలా పెళ్లి జరగబోతుంది, ఇలా చేస్తున్నారు వీళ్ళు అనేసి. దియాన్ అనుకొని నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి వాడు ముందుగా ఒక ప్లాన్ అయితే గీస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటిగా తయారు చేస్తారు. ఇంకా అలా హెల్ప్ చేయడంలో కూడా ఫుఫా అయితే హెల్ప్ చేస్తాడు. అలాగే వాళ్ళు చేసింది బాగా వచ్చింది. పెళ్లి కూతురు కూడా కూర్చోబెట్టి ఎత్తితే అయితే చూసేస్తారు. అంత కరెక్ట్గా అయితే వస్తుంది. దియాన్ అనుకొని ఫోటోలు తీసి అబ్బాయిని చూసి నవ్వుతాడు. ఫుఫా అయితే నన్ను చూసి నవ్వుతున్నాడని కాసేపు అయితే అలా ఫీల్ అయిపోతాడు. కానీ వాడిని చూసి నవ్వుతున్నాడని తెలిసి మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. ఇంకా మరి అది చాలన్నట్టు వీళ్ళు ఇంకా చాలా హ్యాపీగా చాలా క్లోజ్గా అయితే ఉంటారు. ఆ క్లోజ్నెస్ చూసి ఫుఫా అయితే చాలా డల్ అయిపోతాడు. వాడికి జలసీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ జలసీ ఫీలింగ్ ఎంత హైలో ఉంటుందంటే వాడు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడు వాళ్ళు చూడలేక.
ఇంకా అదే రోజు రాత్రి ఊరజమానులు కొని దియానికి ఆ ఫోటో తీసి అబ్బాయికి పార్టీ అయితే ఇస్తారు. ఇద్దరు కలిసి ఫుడ్ చేస్తూ సరదాగా ఉంటారు. కానీ అక్కడి నుంచి తిరిగి వస్తూ మాత్రం ఫుఫా తోడుగా అయితే వస్తాడు. ఫుఫాతో అలా సరదాగా మాట్లాడుతూ వాడి ఇంటికి అయితే తిరిగి వస్తాడు. ఇంకా మరుసటి రోజు ఆ అమ్మాయి పెళ్ళి గురించి అంతా చూపిస్తారు. అబ్బాయి కూడా అక్కడ వాడే అనమాట. ఇంకా ఆ పెళ్ళి హడావిడి, ఆ పెళ్ళి సందడంతా చూసి దియాన్ అయితే చాలా హ్యాపీ పడతాడు. అక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీ పడతారు. ఇంకా పిల్లోళ్ళు బొంగరాలంతా వేస్తూ ఉంటే దాన్ని చూసి దియాన్ కూడా వేస్తూ ఉంటాడు. అప్పుడే ఫుఫా కూడా పోటీకి దిగుతాడు. ఫుఫానా దియానా అనేసి అన్నట్టుగా పోటీ దిగి ఒకరికొకరు బొంగరాలు అయితే వేస్తూ ఉంటారు. దీంతో మాత్రం మన దియాన్ అయితే గెలుస్తాడు. ఏ రోజు రాత్రి ఉండుకొని దియాను టొరాఫా గురించి అయితే ఆలోచిస్తూ తన డైరీని అయితే చదువుతూ ఉంటాడు. ఇంకా మరుసటి రోజు మన ఫుఫా అయితే చాలా అందంగా రెడీ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడిని కొంచెం బుల్లి చేస్తారు. ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అంటే కాసేపు ఆట పట్టిస్తారు. అదేం లేదు నిలపండి రా బాబు అనేసి ఇంకా దియాన్ దగ్గరికి అయితే వెళ్తాడు. దియాన్ అయితే కొంచెం సింపుల్గానే రెడీ అయి ఉంటాడు, అంతగా ఏం పట్టించుకోడు. వీళ్ళు ఒక డేట్ ప్లాన్ అయితే వేసుకుంటారనమాట, బయటికి వెళ్దామని. ఇంకా అలా జాగా అంతా చూపించుకుంటూ కొండల మధ్యలోకి అయితే వెళ్తాడు ఫుఫా. అలా వెళ్తున్న దావలో ఒక సస్పెక్ట్గా ఒకటి కనిపిస్తుంది, అంటే సిగరెట్. ఏంటి ఈ పక్క ఎవరు వెళ్ళరు కదా, ఈ పక్క సైడ్ వెళ్తే మొత్తం సమాధులే కదా ఉండేది, ఎవరు వెళ్ళుంటారబ్బా అని ఆలోచిస్తాడు. ఏమైందని దియాన్ అడిగితే ఏం లేదు సర్లే పదా అని చెప్పి అలా కొండపై దాకా అయితే ఇద్దరు వెళ్తారు. ఆ కొండపైన ఆ వ్యూ చూసే కలిగి ఎంత బాగుందబ్బా అని దియాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది చూసేసిన మన పువ్వు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడికి వెళ్ళడానికి ఎవరికి సరిగ్గా దారి తెలియదన్నమాట, ఒక హుఫాక్ తప్ప. హుఫా మాత్రం అక్కడికి సరిగ్గా దారి తెలుసు, అంటే వాడికి సీక్రెట్ ప్లేస్ అని కూడా చెప్తాడు దియాన్తో. ఇది నా సీక్రెట్ ప్లేస్ తెలుసా నీకు, ఇక్కడికి ఎవరిని అంతగా రానివ్వు నేను, అసలు దారి కూడా గుర్తుండదు వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అని అంటాడు. ఇంకా హుఫా అనుకొని ఇలా అడుగుతాడు, అసలు నీకు హార్ట్ కాడ ఏమైంది, ఆ స్క్రాచ్ ఏంటి అని అడుగుతాడు. దానికి దియాన్ ఇలాంటి సమాధానం అయితే ఇస్తాడు, దీన్ని ఇంతవరకు ఎవరు అడగలేదు నువ్వు తప్ప. నాకు హార్ట్ సర్జరీ జరిగింది, మళ్ళీ పుట్టాను, నాకు హార్ట్ ఆపరేషన్ జరగడం మరొక జన్మతో సమానము అని చెప్పి హార్ట్ మీద చెయ్యి వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. సరే ఇంకా బయలుదేరదామని దియాన్ అయితే అంటాడు. ఫుఫా అనుకొని ఇలా చెప్తాడు, ఆగు నిన్ను ఇంకొక క్వశ్చన్ అయితే వేయాలి అని అంటాడు. టొరాఫా నీకెలా తెలుసు, తనతో నీకేంటి సంబంధం అని అడుగుతాడు. అక్కడితో ఈ సీన్ అయితే కట్ అవుతుంది. మళ్ళీ మరో సీన్ అయితే చూపిస్తారు. ఇక దియాను ఫుఫా ఆ ప్రాంతం మొత్తం తిరుగుతుండగా అక్కడున్న పక్షుల గురించి, లవ్ గురించి అంతా డిస్కషన్ చేస్తూ తిరుగుతుండగా ఇదైతే చూపిస్తారు. ఇందులో ఎగ్జాక్ట్గా మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే టొరాఫాని ఫుఫా మాత్రం ఒక సిస్టర్లా భావించుంటాడనమాట. మరి అంతకుమించి ఏమి ఎఫెక్షన్స్ ఏమీ ఉండవు. ఈ ఎపిసోడ్తో అది క్లారిటీగా అయితే చెప్తారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. టాటా బై బై.